హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వీట్ షాపుల్లో బాదుషాల్ని మైదా పిండితో చేస్తారండి, కానీ గోధుమ పిండితో ఇంట్లో చాలా ఈజీగా సేమ్ అదే టేస్ట్ వచ్చేటట్టు చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకుని 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ను, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్నైనా వంట సోడానైనా వేసుకుని 2 స్పూన్స్ నెయ్యిని వేసుకుని పిండి అంతటికి కూడా బాగా కలుపుకోవాలి. పిండంతటికి కూడా నెయ్యి బాగా పట్టేటట్టు కలుపుకొని ఒకసారి చేత్తో నొక్కితే ముద్ద అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ముద్ద అయ్యేటట్టుగా వస్తే కనుక పిండంతటికి కూడా నెయ్యి బాగా పట్టినట్టండి. ఈ విధంగా అయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసేసుకోవద్దండి, కన్సిస్టెన్సీ అనేది తెలియదు. కొంచెం కొంచెం వాటర్ వేసుకుని విరాళ్ళతోటి మాత్రమే పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. విరాళ్ళతో పిండిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని వెడల్పాటి గిన్నెలో 1.5 కప్పు వరకు షుగర్ని, 1 కప్పు వరకు వాటర్ని వేసుకుని షుగర్ కరిగిన తర్వాత 2 పొంగులు వస్తాయండి. అదే అన్నమాట కరెక్ట్ పాకం అనేది. కొద్దిగా జిగురుగా ఉంటే చాలు, మరి ఎక్కువ పాకం అవసరం లేదు. పంచదార అంతా కరిగిన తర్వాత 2 పొంగులు వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటే చాలు. ఇప్పుడు 1 స్పూన్ వరకు ఎలాచీ పౌడర్ వేసుకుని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకొని ఈ పాకాన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేసుకొని, ఆయిల్ అనేది ఎక్కువ కాగనవసరం లేదండి, కొంచెం మీడియంగా వేడెక్కితే చాలు ఈ బాదుషాకి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు పిండిని తీసుకుని కొద్ది కొద్దిగా ముద్దలు తీసుకుని మీకు ఎంత సైజులో బాదుషాలు కావాలో అంత సైజు పిండిని తీసుకుని 2 చేతుల మధ్యలోంచి నేను చూపిస్తున్నట్టుగా సర్కిల్ లాగా ఫామ్ చేసుకొని ఓ ఫింగర్ని పెట్టుకుని ఈ విధంగా సర్కిల్లా చేసుకుంటే మధ్యలో హోల్స్ పెట్టుకుంటే కరెక్ట్ షేప్ అనేది వస్తుందండి. ఈ విధంగా కూడా అన్నిటినీ చేసుకుని ఆయిల్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వనవసరం లేదు, మీడియంగా హీట్ ఉంటే చాలండి. వీటినన్నిటిని కూడా వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదండి, వాటంతటా అవే వేగి పైకి వస్తాయి అన్నమాట, పడవల్లా తేలుతాయి ఆయిల్లో. అప్పుడు మాత్రమే మనం టర్న్ చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అవుతూ వాటంతటా అవే పైకి తేలినాయి కదా. ఇప్పుడు చిల్లులు లాంటి తెడ్డు గరిటె తీసుకొని ఈ విధంగా టర్న్ చేసుకోండి. 2 సైడ్లు కూడా బాగా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. చూడండి, బాగా కాలిన తర్వాత వాటి స్ట్రక్చర్ అనేది మారిపోయింది. ఇప్పుడు వీటిని వాయిలుగా తీసేసుకొని పంచదార పాకంలో వేసుకొని 15 మినిట్స్ పాటు ఉంచాలి. 15 మినిట్స్ అయిన తర్వాత చూడండి, పాకం అంతా కూడా లోపలికి వెళ్ళి చాలా బాగా వచ్చాయి బాదుషాలు అనేవి. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా బాగున్నాయండి. మైదా పిండితో కంటే గోధుమ పిండితో ట్రై చేయండి, చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంది, నెయ్యి అది వేసాం కాబట్టి చాలా టేస్ట్గా ఉన్నాయి. ఏ అకేషన్కైనా కూడా బాగా సూటబుల్ అవుతుందండి. తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో.